పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహంతో ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఒక హీరోలా భావిస్తుండవు. ఆయన ఏదో గొప్ప విషయాలు చెప్పినట్టు. కేటీఆర్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం. ఒక్కసారి ఫామ్ హౌస్ పోయి మీ నాయన కేసీఆర్ అడుగు, ఫిరాయింపుల గురించి చెప్తాడు. ఏ స్థాయి ఫిరాయింపులను ప్రోత్సహించిండు అనేది. ప్రతిపక్షాలను ఉండనీయకుండా ప్రతిపక్షాలు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏకపాత్రాభినయం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిన విధానాన్ని ఒకసారి మీ నాయనని అడిగితే చెప్తాడు. ఫిరాయింపులకు ఈ దేశంలోనే ఫిరాయింపులు అనే దానికి మొట్టమొదటిసారిగా ఏ స్థాయిలో చేయొచ్చో మీ నాయన ఎప్పుడు ఇంకా ఆడియోలు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడు. ఏం చెప్పిండు? అవసరం అయితే తీసుకుంటాం రా భయ్, అవసరమైతే మంత్రి పదవి కూడా ఇస్తాం రా భయ్, ఒకవేళ టాలెంట్ ఉన్నోడు ఉంటే వానికి మంత్రి పదవి కూడా ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ కొత్త రాష్ట్రంలో జరిగింది. కొత్త రాష్ట్రంలో మంచి సంప్రదాయాలకు దారి తీసినట్టయితే మీరు మంచి పనులు చేసి ఆ తర్వాత వచ్చే పార్టీలు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తాయి. కొత్త రాష్ట్రంలో మనం తీసుకున్న సాంప్రదాయాలు ఈరోజు పరంపరగా మారినాయి. ఎందుకంటే నీ హయాంలో నువ్వు చేసినటువంటి పరిస్థితి చెప్తా. మీకు ముఖ్యంగా దళితుడుగా ఉన్నటువంటి ఈరోజు స్పీకర్ దళితుడు కాబట్టి స్పీకర్ గురించి తప్పుగా మాట్లాడుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం గురించి మీరేదో ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని చూస్తుంది. మీకు దళితులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి దళిత సోదరులకే చెప్పదలుచుకున్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. దళిత ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని ఆ హోదాలో కూడా చూడలేక ఆయన హోదాను తీసేసి పార్టీ ఫిరాయింపులకు మీ నాయన కేసీఆర్ అందరి ఎమ్మెల్యేలను ప్రతిపక్షం లేకుండా చేసి ఆయన హోదాను కూడా మీరు అరింపజేశారు. ఇక మీరు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది మీరు చెప్పడం ఇవాళ ఫిరాయింపుల గురించి.